మీకోసం ఆలోచించి మీకు నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్స్, స్కేల్ తీసుకొచ్చారు. మరి ఆయనకి మీ తరఫున మా అందరి తరఫు నుంచి ఒకసారి క్లాప్స్ తోటి కృతజ్ఞతలు జరిగింది. తెచ్చిచ్చినందుకు మీరు వాటిని ఉపయోగించుకోవాలి, చెప్పకూడదు. నోట్స్లు చింపుకోకుండా మీరు వాటిని చదువుకోసం ఉపయోగించుకోవాలి. సరేనా? ఎందుకు ఇస్తున్నారు చెప్పండి మీ అందరికి? బుక్స్ అయినా పెన్నులైనా ఏంటి అని ఎందుకు ఇచ్చేది? మీకు మంచిగా చదువుకోవాలి, మంచిగా స్కూల్కి రావాలని చెప్పేసి ఇస్తున్నాం. మేము చదువుకున్నాం, ఇదే స్కూల్లో చదువుకున్నాం మేము కూడా. తర్వాత మెల్లంపేట వెళ్ళాము, తర్వాత ఏదో అటో ఇటో ఏదో చదువుకుని ఏదో చింపాటి జాబ్ చేసుకుంటున్నాం. మీరు కూడా మంచిగా చదువుకొని మంచిగా జాబ్ చేసుకోవాలని చెప్పేసి, కానీ రోజు రావాలి స్కూల్కి. తల్లిదండ్రులకు కూడా చెప్పాలి, మేము మీతోటి ఎల్లము పనికి రాము, మేము చదువుకుంటే మంచి జాబ్ చేసుకుంటాము, మిమ్మల్ని మేము మంచిగా చూసుకుంటామని చెప్పాలి. అంతేనా? ఏం చదువుతారు మీరు? రోజు స్కూల్కి వెళ్తే మంచి చదువు వస్తుంది, టీచర్స్ అందరూ బాగా చెప్తారు, అన్ని నీట్గా. చూడండి, మేము చదువుకునేటప్పుడు టీవీ లేదు, ఫ్యాన్ లేదు, ఏం తీసుకోలేదు, ఓన్లీ కిందనే కూర్చొని చదువుకున్నాం. తినడానికి కూడా ఒకసారి అన్నం కూడా ఉండేది కాదు. మీకు అన్నీ ఇస్తున్నారు గవర్నమెంట్ నుంచి. అందుకని మీరు కూడా డైలీ స్కూల్కి వచ్చి మంచి చదువుకొని మంచి భవిష్యత్తుకి వెళ్ళిపోతారు చదువుకుంటే. ఓకేనా? ఓకే. మన విలువను పెంచేది అది చదువుకుంటే మనం ఎంత ఎత్తుగానే ఎదగొచ్చు. ఈ రోజు మీరు పనికి వెళ్తే 200, 100 కోసం చూసుకుంటే రేపు మీ భవిష్యత్తే పోతుంది. మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు చూస్తున్నారుగా. ఎండలకు వెళ్ళి మిరపకాయ పోతులని మీరు వెళ్ళుంటారు. ఎంత కష్టపడాలి, రోజు మొత్తం కష్టపడితే వస్తాయి. చూడండి, చక్కగా మీ గవర్నమెంట్ ఎన్ని అవకాశాలు ఇచ్చింది. మీరు ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టే అవసరమే లేదు. ఉందా? ఫ్రీగా యూనిఫామ్, టెక్స్ట్ బుక్స్, నోట్స్లు. మీరు ఇంకా మంచి చదువుకుంటే ఇంకా మంచిగా ఎన్నో మన గ్రామం అంటే మన ఊరు కదా, మన ఊర్లో మనం ఇంకా అందరికి ఇచ్చేటట్టు పిల్లలకి మంచిగా చేయాలని కూడా ఆలోచన పట్టణాలకు వస్తుంది, మాకు కూడా వస్తుంది. మీరు మంచిగా చదువుకుంటే, చదువుకోకుండా పని చేస్తానంటే చేసేది ఏముంటుంది. అది ఇప్పుడు ఇవే ఇచ్చారు, ఇంకా నెక్స్ట్ ఇంకా బాగా చదువుతున్నారని ఇంకా ఎక్కువ ఇస్తాం. ఓకేనా? మీరు బాగా చదవాలి మరి.